సోనియా గాంధీకి సంబంధించి మాజీ అధికారి ఎన్‌కే సూద్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అదేమిటంటే సోనియా గాంధీకి 1968లో రాజీవ్ గాంధీతో వివాహం అయింది. ఆ తర్వాత ఆమె చాలా ఏళ్ల తర్వాత గానీ ఇండియన్ సిటిజన్‌షిప్ తీసుకోలేదు. అంటే అప్పటి వరకు ఆమె ఇటాలియన్ సిటిజన్‌షిప్‌తో మాత్రమే ఉండేవారు. ఆమె మన దేశంలో నివాసం ఉండేవాళ్ళు. అయితే ఆ సమయంలోనే అంటే పెళ్లి జరిగిన జస్ట్ 2 నెలలకే ఆమె మన అంతరిక్ష కేంద్రమైన ఇస్రోను సందర్శించారు. అక్కడ విక్రమ్ సారాభాయ్‌తో కలిసి చాలా విషయాల్లో ఆమె పాల్గొన్నారు. అండ్ రాకెట్లకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం చేశారు. అయితే సోనియా గాంధీ ఎందుకు ఈ విధంగా చేశారు? అది కూడా పెళ్లి అయిన జస్ట్ 2 నెలల్లోనే మన అంతరిక్ష కేంద్రాన్ని ఆమె ఎందుకు పరిశీలన చేశారు? దీని వెనుక డీప్ స్టేట్ కుట్ర ఏమైనా ఉందా? అనే విధంగా ఆయన వ్యాఖ్యానం చేశారు. అంతేకాకుండా దీనిపై చాలామంది కొన్ని విమర్శలు సైతం వ్యక్తం చేస్తూ ఉన్నారు. విక్రమ్ సారాభాయి ఆకస్మిక మరణం వెనుక కూడా ఇలాంటి కుట్ర ఏమైనా దాగి ఉందా అని సైతం చాలామంది చెబుతూ ఉన్నారు. దీన్ని బట్టి చూసుకుంటే సోనియా గాంధీ అప్పట్లో పెళ్లి అయిన జస్ట్ 2 నెలలకే మన అంతరిక్ష కేంద్రాన్ని ఎందుకు ఆమె సందర్శించారు అనే విషయంపై కాంగ్రెస్ ఇప్పటికైనా క్లారిటీ ఇవ్వాలి. లేకపోతే దీన్ని కూడా ఒక దేశద్రోహ చర్యగానే చాలామంది భావించే అవకాశం ఉంటుంది అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు.